భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. రా తులసి. ఒరే సిద్ధు, అప్పుడే వచ్చేసావేంటి? మా అమ్మేది? నాన్నమ్మ హాస్పిటల్లోనే ఉంది నాన్న, భయపడాల్సిందేమీ లేదు. ఒరే, డాక్టర్స్ ఏమన్నారా? పెద్దగా గాయాలేం కాలేదు, సాయంత్రంకంతా పంపించేస్తామన్నారు. మరి నువ్వుండి తీసుకురాక ఎందుకురా పరిగెత్తుకుంటూ వచ్చావు ఇక్కడేదో కొంపలాడుకుంటున్నట్టు? అలా మాట్లాడతావేంటి నాన్న? వరలక్ష్మి వ్రతం రోజు తులసి పక్కన నేను లేకపోతే ఎలాగా? నువ్వు లేకపోయినా గాని ఇక్కడే మాగిపోలేదులే సిద్ధు. అంగరంగ వైభవంగా జరుగుతుంది పూజ ఇక్కడ. అవునన్నయ్య, నువ్వు లేకపోతే ఏమైంది? పామొచ్చింది, పాలు తాగిపోయింది కూడా. ఇప్పుడైనా వచ్చి మంచి పని చేసావు నాయనా. అలాగే మీ ఆయన చేతికి కంకణం కట్టమ్మా. ఇదిగో అమ్మ, తీసుకో, కట్టు. పంతులు గారు, కంకణం ఎవరు కట్టాలి? ఇంకెవరు నాయనా, మీ అర్ధాంగే కట్టాలి. తులసి, విన్నావు కదా? నాయనా, ఇక ఇప్పుడు నువ్వు నీ భార్య కట్టాలి. అలాగే పంతులు గారు. ఇదిగో.